నమస్తే తిరి వార్తలకు స్వాగతం. వెనుకబడిన తరగతుల వర్గాల నుండి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వెనుకబడిన తరగతులకు చెందిన బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న అర్హులైన లబ్ధిదారులు https://apobmms.apsfss.in ద్వారా ఆన్లైన్లో మార్చి 22వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిన గ్రామాల్లోని రైతులకు 9/2 నోటీసులు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో రీసర్వే, ఆర్ఓఆర్, ఇనామ్ ఎస్టేట్, ల్యాండ్ గ్రౌండింగ్, వెబ్ల్యాండ్ ఇష్యూ తదితర అంశాల పురోగతిపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిన 13 గ్రామాల్లో రైతులకు 9/2 నోటీసులు అందజేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని, ఫిర్యాదులు రాకూడదని అన్నారు. తణుకు నుండి హైదరాబాద్, తిరుపతి వెళ్లే బస్సులు ప్రస్తుతం వై జంక్షన్ మీదుగా వెళ్తున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం పట్టణంలో పలు ప్రాంతాల వెంబడి ఇవి వెళ్తాయని డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్ తెలిపారు. తణుకు డిపో బస్సులు తణుకు టౌన్లో తణుకు పాత బస్టాండ్, టౌన్ హాల్ కాంప్లెక్స్, నరేంద్ర సెంటర్, కేశవస్వామి టెంపుల్, ఎన్టీఆర్ పార్క్, ఉమెన్స్ కాలేజ్, షర్మిష్ఠా సెంటర్, వై జంక్షన్ మీదుగా వెళ్తాయని తెలిపారు. హైవేలో తణుకు నుండి గుండుగొల్ల మధ్యలో ఉన్న ముఖ్యమైన గ్రామాల్లో కూడా పికప్ పాయింట్లు ఇస్తున్నామని, హైదరాబాద్, తిరుపతి ప్రయాణికులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరం అవుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. తణుకు పట్టణ ప్రాంత ప్రయాణికులందరికీ ఆర్టీసీ తణుకు డిపో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ తిరుపతి 24 BHN, 21 hours ఇంద్ర, 22 hours స్టార్ లైనర్, ఈ బస్సులన్నీ రానున్న 2 రోజుల్లో తణుకు టౌన్ నుంచి వై జంక్షన్ మీదుగా హైదరాబాదు వెళుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సర్వీస్ టు డోర్ స్టెప్స్ అనే ప్రోగ్రాంతో ఈ బస్సెస్ అన్నీ తణుకు టౌన్ నుంచి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసాం. తణుకు టౌన్లో ఓల్డ్ బస్ స్టాండ్, జిల్లా పరిషత్ హై స్కూలు, నరేంద్ర సెంటర్, కేశవస్వామి టెంపుల్, ఎన్టీఆర్ పార్క్, ఉమెన్స్ కాలేజీ మీదుగా శర్మిష్ఠా దగ్గర కూడా బస్ స్టాప్ ఇవ్వటం జరిగింది. వై జంక్షన్ మీదుగా హైదరాబాద్ సర్వీస్ వెళుతూ మళ్ళీ రిటర్న్లో కూడా అదే ఊళ్ళో నుంచి వచ్చి బస్ స్టాండ్కి వచ్చే సదుపాయం కల్పించడం జరుగుతుంది. కనుక ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సర్వీసుల్ని మరింత ఆదరిస్తామని చెప్పి పట్టణం ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఎస్సి చదువుతున్న తణుకు విద్యార్థిని అంగరావు శ్రావణికి కాలేజ్ ఫీజు నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చిట్టూరి సుజాత ఆర్థిక సహకారంతో అందజేశారు. కుమ్మల వీధిలో అనారోగ్యంతో బాధపడుతున్న మంతిన సరోజిని అనే మహిళకు వారింటి వద్ద 10,000 రూపాయలను ఆరోగ్య పరిస్థితి నిమిత్తం బూరుగుపల్లి వెంకటరత్నం ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి బొల్లం రామకాశీ, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, కె విశ్వనాథరాజు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2025లో శాసనసభ్యులు ఆటపోటీలో పాల్గొన్నారు. కబడ్డీ స్పీకర్ అయ్యన పాత్రుడు టీంలో, క్రికెట్ పల్లా శ్రీనివాస్ కెప్టెన్లో, టగ్ ఆఫ్ వార్లో రఘురామకృష్ణరాజు టీమ్స్లో ఎమ్మెల్సీ వంక రఘునాథ్ పాల్గొన్నారు. 60 ఏజ్లో 100 మీటర్ రన్నింగ్లో 3వ స్థానంలో గెలుపొందారు. ప్రెస్ టీం, ప్రజాప్రతినిధుల టీంలో పాల్గొని గెలుపొందారు. షార్ట్ పుట్ ఇతర స్పోర్ట్స్ ఈవెంట్లలో ఉత్సాహంగా ఆయన పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గ్రామ సచివాలయంలో కష్ట విధాన కుదింపు వలన వీఆర్ఓలకు పనిభారం పెరుగుతుందని, దానివల్ల 2 గ్రామాలకు ఒక వీఆర్ఓ ఉండవలసి ఉన్నందున ఈ విధానం నిలుపుదల చేయడానికి పాత విధానం అమలు పరిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉండి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కోరింది. డీడీఓగా తహసీల్దార్ ఉండేలాగా ఏర్పాటు చేయలేని ఎడల వీఆర్ఓలు చాలా ఇబ్బందులు గురవుతారని తెలిపారు.
దీనిపై పై అధికారులకు తెలియపరిచి తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు వైఎస్ఆర్ కాలనీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 6 వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 11 కేజీల గంజాయిని పట్టణ సిఐ పివిజి తిలక్, ఎస్ఐ జిఎస్ఆర్కే పరమహంస స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిడదవోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శక్తి టీం వాహనాలకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో మహిళా భద్రతకు పెద్దపీట వేశామని, మహిళల భద్రత కోసం నూతనంగా 7 శక్తి బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపామని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆవరణలో జిల్లా ఎస్పీ పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమలాపురం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ జాప్యాలు సమస్యలు పరిష్కరించే దిశగా ఈదరపల్లి వద్ద 2 కోట్ల అంచనాతో నూతన వంతెన నిర్మాణం చేపట్టారు. జిల్లా కేంద్రమైన నేపథ్యంలో ఆ స్థాయికి తగ్గ రాకపోకలకు అనువైన రహదారులు వంతెనలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. వంతెనకు ఇరువైపులా ప్రస్తుతం ఉన్న ఆక్రమణను తొలగించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా కేంద్రం అవడంతో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పట్టణ వాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పురాతన వంతెనలు విస్తరింపు చేపట్టారని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం కుకునూరు గ్రామంలో చేపట్టిన భూముల రీసర్వేపై అభ్యంతరాల నేపథ్యంలో సీసీఎల్ఏ కమిషన్ ఆదేశాలను అనుసరించి క్షేత్రస్థాయిలో రీసర్వే నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత్ తెలిపారు. బుధవారం కుకునూరులో రీసర్వే నిమిత్తం ఆర్డీఓ అధికారులతో కలిసి పర్యటించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కుమ్మర్రేవు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండరెడ్డి బేబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కుమ్మర్రేవు ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండరెడ్డి బేబీ మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా కుమ్మర్రేవు ప్రాంతంలో 1000 కుటుంబాల నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే కుమ్మర్రేవు సమస్యలు రాజకీయ పార్టీల అజెండాలో పరిష్కారానికి ఉంటాయని, ఎన్నికల అనంతరం చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. డివిజన్ లో కుమ్మర్రేవులో 20 సంవత్సరాలు అయింది ఇల్లు వేసుకుని మేము 20 సంవత్సరాల నుంచి కూడా పట్టాలు లేవు. పట్టాలు లేకపోయినా సరే మేము అలాగే జీవిస్తుంటే ఈ రోజున వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. లేకపోయినా సరే మేము ఇది అవుతుంటే మే నెల వచ్చేటప్పటికి నీళ్లు లేకుండా అయిపోతాయి. జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెడతారు. ఫిబ్రవరి నుంచి మే జూన్ వరకు కూడా మాకు నీళ్లు చుక్క అనేది రావు. అక్కడ ఏమన్నా ఎక్కడ బయట పంపులు లేవు, బోర్బావిలు లేవు, ఏమీ లేవు. బయటకు వెళ్తేనే ఎవరో 2 బిందులు ఇవ్వట్లేదు. ఎదురున్న వాళ్ళకి వస్తుంటే ఆ ల్యాండ్ ఇష్టమైతే 2 బిందులు ఇస్తున్నారు, లేకపోతే లేదు. టిన్ను నీళ్ళు 10 రూపాయలు పెట్టి కొనుక్కుని తెచ్చుకుని స్నానాలు చేయడం కానీ ఇంట్లో వాడుకోవడం కానీ చేస్తున్నాం. అలాగే నీళ్లు లేక గొంతు ఆరిపోయి చచ్చిపోతున్నారు జనాలు. పెద్ద వయసులో అయితే గుండు తిరగబడిపోతుంది నీళ్లు మొయ్యలేక వాళ్ళకి. అలా ఇదివరకు అయితే ట్యాంకులు పెట్టారు, ఇప్పుడైతే ట్యాంకులు కూడా లేవు. ట్యాంక్ అయితే ఇప్పుడు మొన్నటి నుంచి వస్తుంది, అది ఏ టైంకి వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మేము ఎక్కడ లోన్ ఉంటాం, బయట వాళ్ళకి నీళ్ళు వస్తాడు, మనకు కనీసం ట్యాంక్ కూడా వేయరు. అలానే మనకేమన్నా అది చంటి గారు ఉన్నప్పుడైతే బుద్ధి గారు ఉన్నప్పుడైతే మాకైతే డ్రైనేజ్ కానీ కరెంట్ మీటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ కూడా సగం వరకే వేశారు. లోపల సందులోకి ఎత్తుగా ఉన్న చోట వేయడం మానేశారు. అలాగైతే ఇప్పుడు నీళ్ళు లేక ఎత్తడే. ఆ పొడుగు కూడా ఆ పైన దెబ్బగా ఉన్నా కానీ ఒక సొంతంతా కూడా రాదు ఆ చివరి వరకే కూడా. అలాగే నీళ్లు లేక మేము ఎంతో బాధపడుతున్నాం. అందుకని చెప్పి మీరు ఏమన్నా కొద్దిగా స్పందించి మాకు ఈ నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి అతని వద్ద నుండి 2.5 లక్షల రూపాయలు అపహరించుకుపోయిన ఘటనలో 3 నిందితులను ఏలూరు 1వ పట్టణ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1,90,000 నగదును, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు 1వ పట్టణ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ, సిఐ రాజశేఖర్, ఎస్ఐ మదీనా బాషా, ఎస్ఐ బి నాగబాబు, సిసిఎస్ ఏఎస్ఐ రాజ్ కుమార్ అహ్మద్, పిసిఎల్ మోహన్ కృష్ణ, నాగార్జునులు, శేష్ కుమార్, యశ్వంత్ కుమార్, సురేష్ కుమార్, రాహుల్లను ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. ఈనాటి బంగారు మాట. ఒక విషయం మనకు క్షుణ్ణంగా తెలిసినప్పుడే ఇతరులకు చెప్పాలి. ట్రియాన్ ఎడ్వర్డ్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.